ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు భారత ఆర్మీ అప్రమత్తమైంది. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత ఆర్మీ. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు సైనికులు. పూంచ్ తంగర్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని పాక్ సైన్యం దాడి చేస్తోంది. పూంచ్, యూరి, రాజోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది సర్కార్. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. ఇక జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నత అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వయోలేషన్ కు తగిన రీతిలో సమాధానం ఇచ్చినందుకు ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు భారత ఆర్మీ అప్రమత్తమైంది. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత ఆర్మీ. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు సైనికులు. పూంచ్ తంగర్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని పాక్ సైన్యం దాడి చేస్తోంది. పూంచ్, యూరి, రాజోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది సర్కార్. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వయోలేషన్ కు తగిన రీతిలో సమాధానం ఇచ్చినందుకు ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం అడ్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, బార్డర్ స్టేట్స్ లో కండిషన్ ఏంటి? భద్రతా బలగాల అలర్ట్స్ ఎలా ఉన్నాయి? నిన్నటితో పోలిస్తే ఈరోజు మాత్రం అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో సో అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పౌరులను పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు విరమణ చేసి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పౌరులను మాత్రం ఎక్కువగా పౌరులపైన దాడి చేస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా అక్కడ బంకర్లలో దాచుకున్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి నుండి కూడా ఇప్పటి వరకు ఇంకా కూడా అంటే మనకు ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత నిన్న 1:44 నిమిషాలకు ఎయిర్ స్ట్రైక్ జరిగిందో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాక్ ఆర్మీకి కానీ పాక్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కంటి మీద నిద్ర లేకుండా పోతుంది. వాళ్ళు పూర్తిగా కూడా భారత్ పైన కూడా విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎక్కువ పౌరులపైనే కూడా అటాక్ చేస్తున్నారు. సో దాదాపు ఇప్పుడు మనకు నిన్న కూడా చూసుకోవచ్చు. నిన్న కూడా ఒక నివాసం పైన వాళ్ళు మోటార్ షెల్టర్తో అంటే దాన్ని మనం తెలుగులో ఫిరంగి అంటాము. ఆ ఫిరంగితో దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి 3 పౌరులు మృతి చెందారు. సో దాదాపు ఈరోజు కూడా చాలామంది కూడా అక్కడ పౌరులు చనిపోయారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మాత్రం చాలా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. సో నిన్నటితో పోలిస్తే మాత్రం రోజు ఇంకా పాక్ కాల్పులు ఎక్కువగా చేస్తుందంటూ కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఎల్ఓసికి ఏరియాలో ఉన్నటువంటి అన్ని సెక్టార్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా మళ్ళీ సెలవులు ఉండవని కూడా సెలవులు అంటే పూర్తిగా కూడా విద్యా సంస్థలు క్లోజ్ అయి ఉంటాయి. సో తదుపరి ఆదేశాలు వస్తేనే మళ్ళీ రీఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం చాలా కఠినాత్మకంగా కూడా పూర్తిగా పౌరులపైన ఎక్కువగా అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందిపై కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థావరాలపై కాకుండా కేవలం పౌరులను మాత్రమే అటాక్ చేస్తున్నటువంటి విషయం తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఇప్పటికే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి భారతదేశంకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల ఇట్లా అన్నీ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ చేశారు. సో ఎయిర్పోర్ట్లు కూడా మళ్ళీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా రీఓపెన్ కావాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే హైటెన్షన్ వాతావరణం పాకిస్తాన్ బార్డర్లో ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాతో అయితేనేమి సో ఈ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని అయితేనేమి కూడా పూర్తిగా కూడా బయటికి ఎవరి రావద్దు. ఏమన్నా అవసరం ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులే వారిని అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. సో చాలా వరకు మనకు కొందరు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్మీ సిబ్బంది ఫ్యామిలీసే కానీ అక్కడ ఉన్నటువంటి కొంత తెలిసిన వారు కూడా మన ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది మాట్లాడారు. సో రాత్రి వేళలో మొత్తం బాంబుల సౌండ్, బాంబుల మోత వినిపిస్తుంది. సో వెంటనే మేము దాక్కొని బంకర్లలో దాక్కుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. సో చాలా వరకు కూడా అక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఈ పరిణామం రోజు రోజుకి తీవ్రం దాల్చుతుంది కాబట్టి పాక్కి కొంత టెన్షన్ వాతావరణం ఉంది. భారత్ మళ్ళీ మాపైన ఈ సింధూర్ 2 ఫేజ్ 2 ఏమైనా మళ్ళీ ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే నిన్ననే
వరుసగా అటు హోంమంత్రి కూడా నిన్న వరుస డీజీపీ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. సో నిన్న కూడా ఆ రాష్ట్రపతిని కూడా పూర్తిగా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన టీం కూడా కలిసినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ సింధూర్ 2లో భాగంగా మరి ఏమైనా దాడి చేయొచ్చు అన్నటువంటి క్రమంలో పాక్ ఆర్మీ మాత్రం పూర్తిగా ఈ కాల్పులకు తెగబడుతుంది. ఈ కాల్పులో ఎక్కువగా చిన్నారు, వృద్ధులు, అక్కడ ఉన్నటువంటి పౌరులే పూర్తిగా అక్కడ మరణిస్తున్నారు. వాళ్ళపైన ఎక్కువగా కాల్పులు జరుపుతున్నారు. రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కాల్పుల విరమణ అయితే ఉల్లంఘిస్తున్నారు. సో ఎల్ఓసి ఎంబడే ఈ ఎక్కువగా ఆ ఏరియాలో ఆ సెక్టార్లో ఉన్నటువంటి ప్రజలనే బాగా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి తెలుస్తుంది. ఇక భారత్ మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపైన దాడి చేస్తున్నాము, మేము పాక్ కానీ పాక్ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి ఎట్లాంటి వారిని ఏ ఒక్క సైన్యాన్ని కానీ సైన్య అధికారిని కానీ మేము ఎలాంటి అటాక్ చేయలేదు, కేవలం ఉగ్ర స్థావరాలు ఉగ్రవాదులపైన అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తన వక్రబుద్ధిని చాటుకుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ సెక్టార్లు పూర్తిగా కూడా హై టెన్షన్, హై జోన్లో ఉన్నాయి. సో విద్యా సంస్థలు, స్కూళ్ళు, తర్వాత వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా తీసుకొని సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్నారు. సో అక్కడ ఏం జరుగుతుంది ప్రతి మినిట్ టు మినిట్ అనేది అక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎప్పటికీ మానిటరింగ్ చేస్తున్నారు. దీన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ కూడా అందజేస్తున్నారు. సో అక్కడ ఏం జరుగుతుంది నిమిషానికి కూడా పూర్తిగా అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ అటాక్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మాత్రం అక్కడ ఉన్నటువంటి టెన్షన్ మాత్రం చాలా హై టెన్షన్ ఉంది. సో అక్కడికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా అక్కడికి ఒక్క పౌరుడు కానీ సైన్య అధికారి కానీ సైనికులు కానీ వెళ్ళాలనుకున్న కొంత హై టెన్షన్ వాతావరణం ఉంది. సో మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్రాలను పూర్తిగా నిన్న దేశవ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో పలు జోన్లలో కూడా మాక్ డ్రిల్స్ చేశారు. సో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపైన కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఈ అటాక్ కనుక ఈ యుద్ధానికి సంబంధించి కానీ ఏమైనా అవసరం వస్తే ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా సైరన్ మోగగానే మనం ఎట్లా చేయాలన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా నిన్న కొన్ని జిల్లాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మాత్రం హై టెన్షన్ ఉంది, ఆ బార్డర్లో మాత్రం హై టెన్షన్ ఉంది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే పాక్ చాలా తీవ్రంగా స్పందిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా పౌరుల మీద అటాక్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రజెంట్ మాత్రం ఇంకా అక్కడ హై టెన్షన్ జోనే ఉంది జ్యోతి.